So hello to all, this is Pratap. Welcome back to Anjali Competitive Academy. సో ఈ రోజు మనం అంతకుముందు చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ రైటింగ్ మరియు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ సంబంధించిన చిన్న చిన్న ట్రిక్స్ వాటిని ఎలా సాల్వ్ చేయాలో ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. సో ఎవరైనా అది కనుక చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూసేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ద యాక్టివ్ వాయిస్ అండ్ ద ప్యాసివ్ వాయిస్. ఏంటండి యాక్టివ్ వాయిస్ అండ్ ద ప్యాసివ్ వాయిస్. సో అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? సో చూడండి, సో యాక్టివ్ వాయిస్ అనగా అతను ఒక పని చేశాడు. సో ఏదన్నా ఒక పని చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లేయిడ్ క్రికెట్ అనేది యాక్టివ్ వాయిస్ అయితే, సో అదేంటి అక్కడ ఐ ప్లే క్రికెట్. సో ఇది యాక్టివ్ వాయిస్ అన్నమాట. సో ఏంటి ఐ ప్లేయిడ్ క్రికెట్, సో నేను క్రికెట్ ఆడాను అనేది వచ్చేసరికి ఏంటి యాక్టివ్ వాయిస్. సో దీన్ని మనకి సహజంగా ఎలా అడుగుతాడంటే ప్యాసివ్ లో కన్వర్ట్ చేయండి అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చూడండి. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఒక పని అతని చేత, సో ఇక్కడ చేత అనేది ఇక్కడ కీవర్డ్ అనమాట ప్యాసివ్ వాయిస్ కి. అతని చేత ఒక పని అతని చేత చేయబడింది. సో చూడండి, సో మనం రివర్స్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి అతను ఒక పని చేశాడు అన్నదానికి ఒక పని అతని చేత చేయబడింది అంటే ఫస్ట్ ఇక్కడ పని కాస్త ఫ్రంట్కి వస్తుంది, ఇక్కడ అతను ఏమవుతున్నాడు బ్యాక్కి వెళ్తున్నాడు. ఓకేనా, మధ్యలో మనం చేత అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది రాయాలి. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి చెప్పుకున్నాం కదా, ఐ ప్లే క్రికెట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలంటే ఇక్కడ 5 రూల్స్ ఉంటాయండి. సో ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చాలి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి. ఇక్కడ సెంటెన్స్, అసలు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలని గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ సెంటెన్స్ ని ఈ విధంగా రాస్తారు. ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటి, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. సో ఇవన్నీ సబ్జెక్ట్ కిందకి వస్తాయి అన్నమాట. సో సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి పేరు కానీ, లేదా అంటే అతను, నేను, ఆమె, వీళ్ళు, అది, ఇది అంటాం కదా. సో అలాంటివన్నీ సో ఏం తెలుపుతాయి అంటే సబ్జెక్ట్ ని తెలుపుతాయి. సో వర్బ్ అంటే ఏంటి, క్రియాపదం. సో ఏదైనా ఒక పని కనుక మనం చేసినట్లయితే దాన్ని మనం వర్బ్ కింద వర్బ్ అంటాం అనమాట. సో వర్బ్ అంటే ఏంటి, క్రియ. సో క్రియ అంటే ఏంటి, మనం చేసే పని. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్. సో ఈ ఇద్దరు కలిసి అంటే ఒక వ్యక్తి కలిసి ఏదైనా ఒక పని చేస్తే ఏదో రిజల్ట్ వస్తుంది కదా, సో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం, ఇది వచ్చేసరికి ఐ. ఐ అంటే ఏంటంటే సబ్జెక్ట్. సో ప్లే, ప్లే అంటే ఏంటి, ఆడాడు. ఏం ఆడాడంట, సో ఇదేమో వర్బ్. సో అతను ఏమి ఆడడం జరిగింది, సో ఒక ఆబ్జెక్ట్ ని. ఇదేంటి ఒక రిజల్ట్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ చేయడం వల్ల ఒక రిజల్ట్ అనేది వస్తుంది, దాన్ని ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో సో ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా జరిగింది. ఓకేనా, సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనం సెంటెన్స్ ని ఫామ్ చేసుకుంటాం. సో ఈ సెంటెన్స్ ని బేస్ చేసి మనం యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ ని, సో యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ కింద ఎలా చేంజ్ చేస్తాం, దాన్ని చేంజ్ చేయడానికి ఇక్కడ 5 రూల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ చూడండి, ఆబ్జెక్ట్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఆబ్జెక్ట్ ని దేనిలోకి మార్చాలి, సబ్జెక్ట్ లోకి మార్చాలి. సో ఎలా మార్చాలి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ క్రికెట్ కదా. సో ఫస్ట్ క్రికెట్ ఇటు రావాలన్నమాట ఫస్ట్ కి. సో క్రికెట్, ఇదేంటి ఫస్ట్ రూల్. ఇది వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్ అండి. సో ఫస్ట్ రూల్, ఈ రూల్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు ఇంకా బాగా అర్థమవుతుందని. నెక్స్ట్ వచ్చేసరికి యూజింగ్ ఆఫ్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్. సో ఈ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటంటే అసలు, సో ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి
24 ఉంటాయి. సో 24 ఆక్సిలరీ వెబ్స్, వీటిల్నే హెల్పింగ్ వెబ్స్ గాను మాట్లాడుకుంటాము. సో ఆక్సిలరీ వెబ్స్ అంటే ఏంటంటే ఈజ్, వాజ్, వర్, డూ, డిడ్, డజ్, షెల్, విల్, షుడ్, కుడ్. సో ఇవన్నీ వచ్చేసరికి హెల్పింగ్ వెబ్స్ కింద వస్తాయి. ఇవే 24 ఉండే అనమాట. సో వీటిల్నే బీ ఫార్మ్స్ అంటారు. సో ఆ బీ ఫార్మ్స్ ని యూజ్ చేయాలి. సో మళ్ళీ ఈ ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు సో ఫస్ట్ మనం ఇక్కడ టెన్స్ ఇంపార్టెంట్ అండి. సో టెన్స్ మీద కూడా నెక్స్ట్ క్లాస్ చేయడం జరిగింది. ఫస్ట్ టెన్స్ అంటే అది ఏ టెన్స్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇది ఏ టెన్స్ లో ఉందంటే సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. సో సింపుల్ ప్రెసెంట్ లో ఉందండి ఇది. సో ఈ సింపుల్ ప్రెసెంట్ లో ఉండడం వల్ల సో సింపుల్ ప్రెసెంట్ లో ఈజ్ గానీ ఆర్ గానీ వస్తుంది. సో ఇక్కడ మనం ఈజ్ వాడాలి, ఎందుకంటే క్రికెట్ అనేది ఇట్ ఈస్ ఏ సింగులర్ వర్డ్. ఓకేనా? సో క్రికెట్ ఈజ్, ఇది వచ్చేసరికి బీ ఫార్మ్ అండి, హెల్పింగ్ వెబ్ ఈజ్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి V1, V2, V3 ఏదైనా ఇచ్చినప్పటికీ మనం ప్యాసివ్ వాయిస్ కింద చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా V3 కిందే మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ప్లే అని ఇచ్చాడు. సో ప్లేకి మూడో రూపం ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. సో ప్లేయిడ్ అనేది V3 ఫామ్ అన్నమాట ప్లేకి. సో అక్కడ V1 ఇవ్వండి, V2 ఇవ్వండి, లేదా V3 ఇవ్వండి. అక్కడ ఏ ఫామ్ ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా దాన్ని V3 కింద కన్వర్ట్ చేయాలి. క్రికెట్ ఈజ్, సో ప్లేకి ప్లేయిడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. అంటే ఇక్కడ ఇది సబ్జెక్ట్ కదా, ఈ సబ్జెక్ట్ కన్వర్ట్స్ టు ఆబ్జెక్ట్ కింద అయిపోయింది. అది ఏ విధంగా అంటే ఐ కాస్త మీ అవుతుంది. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ విని సో వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది మాత్రమే చూడండి. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో. సో ఐ కాస్త మీ అవుతుంది, యు కాస్త యు గానే ఉంటుంది. లేదు వి అని కనుక మనం తీసుకున్నట్లయితే అది అజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా కన్వర్ట్ అవడం జరిగింది. సో సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ గా మారింది. సో ఇక్కడ ఐ ఉంది కదా, ఐ ఎలా మార్చుకోవాలి, మీగా మార్చుకోవాలి. దీనికి ముందు యూజింగ్ బై. బై అంటే ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా చేత, అంటే పని అతని చేత చేయబడింది అని మనం తెలపాలంటే మనం బైని యూజ్ చేయాలి. ఓకేనా? క్రికెట్ ఈజ్ ప్లేయిడ్ బై మీ. సో ఐ కాస్త ఏమవ్వాలి, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అవ్వాలి. సో బై మీ. సో ఇదనమాట యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనే రూల్. సో దీని గురించి ఫర్దర్ గా వెళ్దాం, చూడండి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా రూల్ నెంబర్ 4 ప్రకారం సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ అవుతుందని. సో అలా కన్వర్ట్ అయ్యేటప్పుడు నేను చెప్పాను ఐ కాస్త మీ అవుతుంది, యు కాస్త యు గానే ఉంటుంది, వి కాస్త అజ్ అవుతుందని. సో ఈ విధంగా అవి కన్వర్ట్ అవుతాయి చూడండి. సో యాక్టివ్ వాయిస్ లో ఐ కనుక ఉంటే అది కాస్త మీగా అవుతుంది. సో వి కనుక ఉంటే అది అజ్ అవుతుంది. యు కనుక ఉంటే యు గానే ఉంటుంది. దే ఉంటే దెమ్, హీ ఉంటే హర్, సారీ హీ ఉంటే హిమ్, షీ ఉంటే హర్, ఈ ఇట్ ఉంటే ఇట్ గానే ఉంటుంది. సో నేమ్స్ కూడా కాన్స్టెంట్ గానే ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీని గురించి అలా ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ షీ సింగ్స్ ఏ సాంగ్. సో సెంటెన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే సో షీ అనేది ఏంటి, ఇట్స్ ఏ సబ్జెక్ట్, ఒక వ్యక్తి అన్నమాట, ఆమె. సో సింగ్స్ అంటే ఒక పని, క్రియ, అంటే ఆమె చేత ఒక పని చేయబడుతుంది. సో ఏం చేయబడుతుందంట, పాడబడుతుంది. ఒక సాంగ్, ఒక పాటని ఆమె పాడుతుంది, ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇదే కదండి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది. సో చూడండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో రూల్స్ ప్రకారం యాక్టివ్ టు, సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేస్తున్నాం దీన్ని. సో చూడండి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉందండి. సో ఇదేంటి డైరెక్ట్ గా చెప్పాడు ఆమె ఒక పాట పాడింది అని. ఓకేనా? సో
సో దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మారుస్తాం. ఫస్ట్ రూల్ నెంబర్ 1 వచ్చేసరికి ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయాలి. సో అది కాస్త ముందుకు వస్తుంది. ఏ సాంగ్ ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఒబే చేసాను చూడండి. ఏ సాంగ్. నెక్స్ట్ వచ్చేసరికి యూజింగ్ ఆఫ్ ఏ బీ ఫార్మ్స్. సో ఇది చూడండి ఏ టెన్స్ లో ఉంది. ఇది బీ ఫార్మ్ ని యూజ్ చేసేటప్పుడు అది ఏ టెన్స్ లో ఉందో గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది ఏ టెన్స్ తెలిస్తే మనం ఈజీగా యాక్టివ్ నుంచి ప్యాసివ్ గా చాలా ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. సో ఇది ఏ ఫామ్ లో ఉందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఎస్ఆర్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. సో అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. సో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఫామ్ ఇది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ఆర్ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది సింపుల్ ప్రెసెంట్ యొక్క ఫార్మేషన్ అన్నమాట. సో ఈ రూల్స్ మనకి తెలియాలి ఖచ్చితంగా. సో సబ్జెక్ట్ ప్లస్ వెబ్ V1 ప్లస్ ఎస్ఆర్ఎస్. ఎస్ ఉంది చూసారా, సింగ్ అనే దానికి ఎస్ యాడ్ చేశాను. సో సింగ్స్ ఏ సాంగ్. ఓకే, సో ఏ సాంగ్. నెక్స్ట్ సో బీ ఫార్మ్ దేనిలో ఉంది, ఇది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లో ఈజ్ లేదా ఆర్ వస్తాయి. సో ఈ రూల్స్ కూడా చెప్తాను మీకు తర్వాత డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ మ్యాచ్ చూడండి. సో ఏ సింగ్ బీ ఫార్మ్ ఏమొచ్చింది, సింగ్ అనేది ఇట్స్ ఏ సింగులర్, ప్లూరల్ అయితే ఆర్ వచ్చింది. సో సింగులర్ కాబట్టి ఏ సాంగ్ ఈజ్. సో బీ ఫార్మ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ V1 ఉన్నాయండి, V2 ఉన్నాయండి, లేదా V3 ఉన్నాయండి. ఏ వెర్బ్ ఉన్నా సరే దాన్ని V3 లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇదేంటి V1 కదా. సో V3 ఫామ్ ఏంటి, సింగ్ సంగ్ సంగ్. ఓకే, సో సంగ్ వస్తుంది. సో ఏ సాంగ్ సంగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆమె ఒక పాట పాడింది. ఇది దీని ఫామ్. ఇప్పుడు మనం ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఆమె చేత పాట పాడబడింది, అంతే కదా. సో చేత వాడాలని మనం అనుకున్నాం కాబట్టి సో చేత బై, యూజింగ్ ఆఫ్ బై అని మాట్లాడుతున్నాం. సో తర్వాత రోజు వచ్చేసరికి బై. ఇక్కడ ఏముంది, షీ. సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అవ్వాలని చెప్పుకున్నాం కదా లాస్ట్ లో. సో సబ్జెక్ట్ కాస్త ఏమైంది, ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ అయింది. అలా కన్వర్ట్ అయ్యేటప్పుడు సో ఈ రూల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అండి. సో షీ కాస్త ఏమవుతుంది, ఇక్కడ షీ కదా మనం వాడింది, షీ కాస్త ఏమవుతుంది, హర్ అవుతుంది. హర్. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. ఓకేనా. సో మీకు అర్థమవుతుంది అనుకున్నా, ఐ హోప్. నెక్స్ట్ సో ఇదనమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బేస్డ్ ఆన్ టెన్స్ అని మనం మాట్లాడుకున్నాం. సో అన్ని టెన్స్ లో ఈ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయడం కుదరదు. సో ఫస్ట్ మనం ఏం రాయాలో కాదు ఏం రాయకూడదో తెలుసుకుంటే సో వీ కెన్ గెట్ ద సబ్జెక్ట్ సో ఈజీలీ. సో చూడండి, ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయడానికి 4 టెన్సెస్ లో కుదరదు. అది ఏ టెన్సెస్ అని మాట్లాడుకున్నట్లయితే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ గమనించినట్లయితే సో అన్ని కంటిన్యూస్ టెన్స్ కనుక అన్ని కంటిన్యూస్ టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూస్తున్నారా, సో అన్ని కంటిన్యూ టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కంటిన్యూ టెన్స్ ఎందుకు అంటే ఈ రూల్ ని ఒబే చేయమంటే, సో గమనించండి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ గా కన్వర్ట్ చేసేటప్పుడు సో V1 కాస్త ఖచ్చితంగా V3 గా మార్చుకుంటున్నాం, అవును కదా. సో V3 అంటే ఏంటి, ఇట్స్ ఏ పాస్ట్, అంటే అయిపోయింది. సో అయిపోయిందని చెప్పేస్తున్నాము. సో V3 అంటే ఏంటి, పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో కానీ ఇక్కడ కంటిన్యూస్ ఎలా తీసుకుంటాం. సో కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒకటి జరుగుతూ ఉందని చెప్పడం. సో ఫ్యూచర్ లో జరిగేదాన్ని మనం యాక్టివ్ వాయిస్ లో నుంచి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయలేము. అలాగే పాస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అయినా మనం ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి అసలు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడం అంటేనే అయిపోయిందని చెప్పడం. అంటే పాస్ట్ టెన్స్ అంటే అన్ని పాస్ట్ టెన్స్ అని కాదు, పాస్ట్ లో అయిపోయింది. V3 అంటే ఏంటి అసలు, సో V3 అంటేనే పాస్ట్ కదా, అయిపోయిందని చెప్పడం. ప్లేయిడ్, ప్లేయింగ్, సో
అన్నీ వస్తున్నాయి. సో అందుకని చెప్పి కంటిన్యూస్ టెన్స్ ని మనం యూజ్ చేయము. సో ఇదనమాట దీనికి సంబంధించిన రూలు. సో ఇప్పుడు ఏ టెన్స్ లో ఏమేమి వస్తాయి ఇందాక చెప్పుకున్నాం కదా, సింపుల్ ప్రెసెంట్ లో ఈజ్ ఆరు వస్తాయి అని. సో దానికి సంబంధించిన రూల్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి.